హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసారంటే చాలా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ఏమి పెద్దగా ఓహోన్ పైకి వెళ్ళటం లేదు, ఓహోన్ డౌన్ అవటం లేదు. కాకపోతే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నిన్న రాత్రి మనకు మిడ్ నైట్ ఒక డిప్ వచ్చింది. అది మనం ఎవరు ఎంతమంది చూసారో నాకు తెలియదు. సడన్గా బిట్కాయిన్ ఒక్కసారి ఒక $10,000 డ్రాప్ అయ్యి కిందకు వచ్చి మళ్ళీ రైజ్ అయిపోయింది సడన్గా వితిన్ మినిట్స్. అది పెద్దగా ఎథీరియం కూడా డౌన్ అయింది బాగా. ఈ ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా కొంచెం డౌన్ అయినాయి. అదేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అది ఒక ఇష్యూ ఏంటంటే మన యూరప్ కంట్రీస్లో ఈ ఎయిర్పోర్ట్స్, యూరప్ కంట్రీస్లోనే మెయిన్గా మేజర్ ఎయిర్పోర్ట్స్ అన్నిటిలోనూ హ్యాకర్స్ హ్యాక్ చేసి ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రీషెడ్యూల్ చేస్తున్నారు. ఆ వెరిఫికేషన్స్ అవన్నీ కూడా హ్యాక్ చేస్తారు. బట్ అవన్నీ సాల్వ్ అయిపోయినాయి. అదేం ప్రాబ్లం ఏం లేదు. మన క్రిప్టో కరెన్సీకి ఏం ప్రాబ్లం లేదు. క్రిప్టో కరెన్సీ అయితే మాత్రం స్ట్రాంగ్గా స్టడీగా ఉంది, బట్ న్యూట్రల్గా ఉంది. మార్కెట్ వచ్చి న్యూట్రల్గా ఉంది. బిట్ కాయిన్ చూసారంటే కరెక్షన్, ఇదేంటంటే ప్రాఫిట్ బుకింగ్ అంటారు దీన్ని. ప్రాఫిట్ బుకింగ్ కూడా చూసారంటే నేను ఈ వీడియో చేస్తున్న టైంకి బిట్ కాయిన్ $1,16,000 దగ్గర ఉంది. కొంచెం కరెక్ట్ అయింది, తగ్గింది. అంతా ఒక $1,000-2,000 అటు ఇటుగా తగ్గింది తప్ప అంతకుమించి మేజర్గా ఏమీ ఓహోని పడిపోవట్లేదు మార్కెట్. నా ఉద్దేశం ప్రకారం బైన్ డిప్స్ మార్కెట్ ఇది. మార్కెట్ అయితే అండర్ కరెంట్ చాలా పాజిటివ్గా బుల్లిష్గా స్ట్రాంగ్గా ఉంది కనుక డిప్స్లో బై చేసుకోవటం మంచిదని నేను అనుకుంటున్నాను. చూడండి, మీరు చాలా చూస్తారు కనుక చూడండి. ఈ టైంలో బయింగ్ చేసుకోవటమే మంచి ఆపర్చునిటీ, బయింగ్ ఆపర్చునిటీగా చూసుకుని మంచి ఆల్ట్ కాయిన్స్ అన్నీ చూసుకోండి. ఆల్ట్ కాయిన్స్ చూసుకుని మన ఎథీరియం, సొలానా, బిట్కాయిన్ కొనేవాళ్ళు బిట్కాయిన్ ఇవన్నీ కూడా చూసుకోండి. మంచి బయింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనకి మేజర్ బుల్ రన్ అనేది స్టార్ట్ అయ్యేది డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. అప్పటి వరకు స్పాట్ మార్కెట్లో మీరు ట్రేడింగ్ చేసుకోవాలి, బయింగ్ సెల్లింగ్ చేసుకోవాలి. ఏ పెద్ద పనేం కాదు అది. పొద్దున రెడ్లో ఉన్నప్పుడు బై చేసుకుంటారు, గ్రీన్లో ఉన్నప్పుడు సెల్ చేసుకుంటారు. మంచి కాయిన్స్, పెరిగే కాయిన్స్, ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ చూసుకోవాలి మనం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చార్ట్ కన్నా ఇంపార్టెంట్ వాల్యూమ్. చార్ట్ చూసారంటే చార్ట్లో మీకు రెడ్ క్యాండిల్ కింద డౌన్ వస్తుందంటే అప్పుడు బయింగ్ చేసుకోండి. అలాగే గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్తుందంటే చూసుకుని సెల్ చేసుకోండి. మంచి ప్రాఫిట్ చూసుకుని బుక్ చేసుకోండి. చార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చార్ట్ను ఒకటి గమనించుకోండి. వాల్యూమ్ ఒకటి చూసుకోండి. వాల్యూమ్ ఎంత ఉంది, హై వాల్యూమ్ ఉండేది ఎక్కువ చూసారంటే మీకు బిట్ కాయిన్ కాదు, ఎథీరియం కాదు, XRPలో హై వాల్యూమ్ ఉంటుంది. అలాగే డాజ్ కాయిన్లో ఒకటి హై వాల్యూమ్ ఉంటుంది. ఇలా మనం వాల్యూమ్స్ చూసుకుని బైక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే ఏమీ లేవు. ఏ వార్లు కానీ అటువంటి పెద్ద ఏం లేదు. ఏదో రష్యా ఉక్రెయిన్ గొడవ అయితే జరుగుతుంది, కానీ అది పెద్ద మన క్రిప్టో కరెన్సీని ఇబ్బంది పెట్టే రకంగా ఏం లేదు. నెక్స్ట్ వీక్ కొంచెం పాజిటివ్గా ఉంటుంది. మేబీ మళ్ళీ తిరిగి బిట్ కాయిన్ ఆల్ టైమ్ హై క్రాస్ చేసి అంత స్పీడ్గా పెరగకపోవచ్చేమో అనుకుంటున్నాను. మార్కెట్ చూస్తే కొంచెం ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ఎందుకు దీనికి కారణం, మెయిన్ రీజన్ ఏంటంటే మొన్న ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ గారు ఇంట్రెస్ట్ రేట్స్ సెప్టెంబర్ 17 నాడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తానని చెప్పింది. అందరూ మన క్రిప్టో ఇండస్ట్రీ కానివ్వండి, ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసి
మినిమం 50 బీపీఎస్ పాయింట్స్ కట్ చేస్తాడు ఆయన అని ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ ఆయన 25 బీపీఎస్ పాయింట్స్ తగ్గించాడు. కొంచెం అది డిసప్పాయింటింగ్ విషయమే అది. అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే డాటాస్ అన్నీ బాగున్నాయి అమెరికాలో. మరీ ఓహో అని బ్రహ్మాండంగా ఉన్నాయని నేను చెప్పను. బ్యాడ్గా అయితే లేవు, యావరేజ్గా ఉన్నాయి. ఆయన ఇంకా రావాలి, ఇన్ఫ్లేషన్ ఇప్పుడు అమెరికా ఇన్ఫ్లేషన్ వచ్చి 2.93% దగ్గర ఉంది. అది 2%కి వస్తే కానీ నేను తగ్గించను అన్నట్టు కూర్చున్నాడు ఆయన, ముండికి కూర్చున్నాడు. దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది. కాకపోతే ఆయన కామెంటరీలో చెప్పింది ఏంటంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఇంకో 2 రేట్ కట్లు ఉంటాయి. ఖచ్చితంగా రేట్ కట్లు అయితే ఉంటాయి ఈ సంవత్సరానికి. అలాగే నెక్స్ట్ ఇయర్ ఒక 3 రేట్ కట్లు, మొత్తం ఈ మొన్న రేట్ కట్తో కలిపి 6 రేట్ కట్లు ఉంటాయన్నాడు. అది మంచి విషయం. కాకపోతే ఇంకా అది పాజిటివ్గా తీసుకోవట్లేదు, చూడాలి. క్రిప్టో కరెన్సీ మార్కెట్ వాళ్ళు కొంచెం ఏంటంటే అమెరికాలో రెగ్యులరైజేషన్ గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆయన ఎస్సిసి వచ్చి, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషనర్ వచ్చి దాని గురించి మొన్న ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేశాడు. మేము చాలా స్ట్రింజెంట్గా మెజర్స్ పెట్టబోతున్నాం రెగ్యులేషన్కి, అంత తొందరగా మేము రెగ్యులేట్ చేయము, చాలా విషయాలు చూడాల్సి ఉంది. దీంట్లో కాయిన్స్ డెవలప్ చేసే వాళ్ళని కానీ, కాయిన్ కంపెనీస్ కానీ, ఎక్స్చేంజెస్, ఇంపార్టెంట్గా ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే ఎక్స్చేంజెస్ ఫ్రాడ్ చేయకుండా, ఎఫ్టీఎక్స్ ఒకటి మీకు గుర్తే ఉండి ఉంటుందో, మనకి ఒక 4-5 years బ్యాక్ ఎఫ్టీఎక్స్ ఎక్స్చేంజ్ అని ఒక పెద్ద ఫ్రాడ్ చేశాడు. అలా జరగకుండా ఫ్యూచర్లో మన అసెట్స్ అన్నీ కూడా సేఫ్గా ఉండాలి. మన వజీరెక్స్ కూడా మనం చూసాం. వజీరెక్స్ అయ్యి ఇప్పటికే ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతుంది. వాడు కూడా ఫ్రాడ్ చేశాడు వజీరెక్స్ వాడు. ఇట్లా ఏ ఎక్స్చేంజ్ ఫ్రాడ్ చేయకుండా మేము జాగ్రత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తున్నాం అని లాయర్స్తో డిస్కస్ చేసి చేస్తున్నారు. ట్రంప్ గారు అయితే చెప్తున్నాడు ఎట్లయినా కొంచెం రెగ్యులేట్ త్వరగా చేయండి, బట్ చూడండి అంటున్నాడు. ఆయన కూడా చెప్తున్నాడు లీగల్ ఆప్షన్స్ ఏమేమి లూప్ హోల్స్ లేకుండా పెట్టండి, స్ట్రిక్ట్గా పెట్టండి అని చెప్తున్నాడు. ఇది ఒక మంచి విషయం. మన ఇండియాలో కూడా అట్లాగే రెగ్యులేట్ చేసేస్తే బాగుంటుంది. త్వరలోనే రెగ్యులేట్ చేసేసి మనం కూడా హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను అనుకోవటం మేబీ 2025లో మన ఇండియాలో చేయకపోవచ్చు, 2026 మార్చి లోపు చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన ఈ మధ్య మనకి రిటర్న్స్ ఫైల్ చేయమని మీలో చాలామందికి వచ్చి ఉంటుంది, ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయమని. అది చేయడం తప్పు లేదు మనం రిటర్న్స్ ఫైల్ చేయడంలో. ఆఖరి డేట్ క్లోజ్ అయిపోయింది. కాకపోతే ఇప్పటికైనా ఆలస్యం కాదు, ఏదైనా చేయాల్సి ఉంటే చేయండి. CoinDCX వాళ్ళు ట్యాక్స్ రిపోర్ట్ ఇస్తారు మీకు, అది పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు, చేసేసుకుంటే మనకే సేఫ్. ఇప్పుడు మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాని లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అట్లాగే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్లో చాట్ చేసి మీకు లింక్ పంపించమంటే నేను లింక్ పంపిస్తాను. ఆ లింక్ ప్రెస్ చేస్తే మీ మొబైల్లో యాప్ వచ్చేస్తే మీరు కేవైసీ చేసిన 1 hourకి ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ అయితే చాలా బాగుంది CoinDCX ఎక్స్చేంజ్. బయింగ్ సెల్లింగ్ అన్నీ బాగా జరుగుతున్నాయి. 24 hours ఎనీ టైం మీరు మనీ డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. బాగుంది, చూసుకోండి. మీరు కూడా చెక్ చేసుకుని చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన కాయిన్స్ ఏంటంటే, ఎథీరియం ఒకటి కొంచెం లోలోకి వచ్చింది. లోలో అంటే మనకి దగ్గరగా US డాలర్స్లో చూస్తే $4,450 దగ్గర ఉంది. నేను ఈ వీడియో చేసే టైంకి కొంచెం ఏమన్నా డిప్స్ వస్తే, మన ఇండియన్ మనీలో 4,07,000 దగ్గర ఉంది. ఏమన్నా డిప్స్ వస్తే ఖచ్చితంగా ఎథీరియం ఒకటి బై చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్కి మంచి ఫ్యూచర్ ఉన్న కాయిన్. అలాగే సొలానా ఒకటి కొంచెం తగ్గింది, ఒక 20,000 21,000 దగ్గర ఉంది మన ఇండియన్ మనీలో. డాలర్స్లో 238 ఉంది. ఎందుకంటే అక్టోబర్లో సొలానా
XRP, డాజ్ కాయిన్ ఇవన్నీ ఈటీఎఫ్స్ వస్తున్నాయి కనుక అవన్నీ చూసుకోండి. డిప్స్ వస్తే ఖచ్చితంగా బై చేసుకోండి. మంచి కాయిన్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తాను నేను సపరేట్గా. దాని తర్వాత మీకు మొన్న వీడియోలో కూడా చెప్పాను, కాయిన్ డీసీఎక్స్లో ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఒకటి ఉంది. అది హోమ్ పేజ్లో చూసారంటే ఎస్ఐపి అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీరు డైరెక్ట్గా బిట్ కాయిన్లోనే డైలీ కానీ వీక్లీ కానీ మంత్లీ కానీ చూసుకుని మీరు సిస్టమాటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం ఒక 5 years 10 years ప్లాన్ చేసుకుంటే ఇప్పట్లో మన స్థలాలు బంగారం కొనలేని రేట్లో ఉన్నాయి కనుక దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇంకో 10 years అయ్యేటప్పటికి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మన బిట్ కాయిన్ అబౌట్ 10 crores ఉంటుంది. నేను ఇది ఊరికే జోక్గా చెప్తున్నాను అనుకోబాకండి, సీరియస్గా చెప్తున్నాను. అబౌట్ 10 crores ఉంటుంది. మీరు 5 years తర్వాత చూసారంటే 10 crores అబౌవ్ ఉంటుంది. మన ఎథీరియం కూడా దగ్గరగా మీరు చూసారంటే ఈ నెక్స్ట్ 5 yearsకి వచ్చేటప్పటికి 50 లక్షల రూపాయలు దాటి పైన ట్రేడ్ అవుతుంది. బాగా పాజిటివ్గా ఉంది, చూసుకోండి. XRP ఒకటి చూసుకోండి. XRP ఒకటి 270 రూపీస్ దగ్గరలో ఆ దరిదాపుల్లో బయింగ్ చేసుకుని మీరు ఈ మధ్యలో ఈ డిసెంబర్ వరకు మీరు చేయాల్సింది ఏంటంటే బయింగ్ సెల్లింగ్ ప్రతి 2 రోజులకి. బయింగ్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 to 9 రెడ్లో ఉంటుంది మార్కెట్, ఆ టైంలో బయింగ్ చేసుకోండి. సెల్లింగ్ వచ్చి నైట్ గ్రీన్లో ఉంటుంది మార్కెట్, పాజిటివ్గా ఉంటుంది. సపోజ్ 271-72 రూపీస్లో XRP బై చేసుకున్నారంటే 285-90 రూపీస్ దగ్గరికి వచ్చిందంటే సెల్ చేసుకుని మళ్ళీ డిప్స్ కోసం వెయిట్ చేయడం. ఇట్లా కొన్ని రోజులు చేసుకోవాలి, తప్పదు. ఈ మార్కెట్ ఎటువంటి మార్కెటే, న్యూట్రల్ మార్కెట్, ఫ్లాట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.